ఈచ్ గివ్స్ వాట్ హీ హ్యాస్. ఈ లైన్ మీద చెప్తాను నేను. ఒకప్పుడు జర్మనీ విడిపోయినప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్ మధ్యలో గోడ కట్టేశారనమాట. సో వాళ్ళకి పడదు. సో ఈస్ట్ బెర్లిన్ వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు ఒక ట్రక్ నిండా చెత్తా చెదారం నింపేసి వెస్ట్ బెర్లిన్ గోడ వైపు డంప్ చేశారు. సో వెస్ట్ బెర్లిన్ వాళ్ళు కూడా కావాలంటే అదే పని చేయగలరు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ట్రక్ నిండా బ్రెడ్, పాలు, బిస్కెట్లు అన్నీ నింపి ఈస్ట్ బెర్లిన్ వాళ్ళ వైపు పెట్టారనమాట. పెట్టి ఎవరి దగ్గర ఏది ఉంటే వాళ్ళు అదే ఇస్తారు అని చెప్పారు. సో ఇంతకంటే అందంగా నువ్వు చేసింది తప్పు అని ఎంత బాగా చెప్పారో చూడండి, ఇంకెలా చెప్పగలరు. సో మనం ఇది గనక మన రిలేషన్షిప్ కంటెక్స్ట్లో ఆలోచిస్తే మన దగ్గర ఏముందో మనం అదే ఇస్తున్నాం. సో ఎవరికి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. నీలో ఉన్నదే బయటకు వస్తుంది అని తెలిసినప్పుడు మనం మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ విషపూరితంగా లేకుండా ప్రేమపూర్వకంగా ఉండాలని చూసుకుంటామా లేదా? సో ఇది మీరు ట్రై చేయండి. తెలుసుకోండి నాలో ఏముందో నేను అదే ఇస్తున్నాను కాబట్టి ఇక నుంచి నేను ఇచ్చేదాన్ని జాగ్రత్తగా ఇవ్వగలగాలి అని ప్రతి రిలేషన్షిప్లో ఇద్దరూ కనుక అనుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆలోచించండి.